అండి ఇప్పుడు మనం ఫార్మర్ దగ్గర US 704 పెట్టిన ఫార్మర్ దగ్గర నమస్తేనా. నమస్తేనా. ఇప్పుడు మీరు US 704 వెరైటీ పెట్టారు కదా, ఎట్లా ఉందన్న ఈ వెరైటీ? అంటే ఈ స్పీడ్ పెట్టినాక మంచి దిగుబడి వస్తుందన్నా. చెట్టుకు 56-70 దాకా వస్తుంది, చేనుకి కాయలు దిగుబడి వస్తుంది. రైతులు అందరూ వేసుకోవచ్చు సార్ ఇది. ఇప్పుడు ఏ నెలకైనా అనుకూలంగా ఉంటుందా? ఏ అనుకూలమైనా పెట్టుకోవచ్చు. దోమ తెగుళ్ళు ఏమైనా తట్టుకునే శక్తి ఉందా? తట్టుకుంటాయి, మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫార్మర్స్ వానకు తట్టుకుంటాయి, మన ఈ దోమ అనేది పురుగు అనేది తట్టుకుంటున్నాయి. మందుకు ఇప్పుడు 2 సార్లు కొట్టుకున్నా క్వాలిటీ మంచిగా వస్తుంది. ఇప్పుడు కూత రావడం ఏమైనా సమస్య ఏం లేదు సార్, ఇది మంచిగా వస్తుంది. పత్తి తీపిచ్చారు కదా ఒకసారి మీరు, కూలీలు ఏమంటారు పత్తి తీసినప్పుడు? కూలీలు సార్ మరి అది 300-400 అడుగుతారు. అమౌంట్ అడుగుతారు. తీసేటప్పుడు ఏమైనా ఇరుకుతుందా? సులకన వస్తుందా అంటున్నాడు. ఈజీగా వస్తుందా? తీసేటప్పుడు ఈజీగా వస్తుంది, కూలీల సమస్య ఏం లేదు. ఏం లేదు. ఓకే అండి. ఇంకా మీరు ఇప్పుడు ఫార్మర్స్ కు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వెరైటీ గురించి? మా ద్వారా ఈ ఫార్మర్స్ కి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు? పెట్టొచ్చా, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చా? రైతు మంచిగా పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోవచ్చు. దీనికి లాభం వచ్చింది కానీ నష్టం ఏం రాలేదు. ఇంతవరకు నేను పెట్టినా కానీ నాకు ఏం నష్టం చేయలేదు. రైతు సోదరులు పెట్టుకోవచ్చా? రైతు సోదరు అందరు పెట్టుకోవచ్చు, దీనికి సమస్య లేదు. మంచిగా వస్తుంది దిగుబడి. కాయ సైజ్ ఎలా ఉంది? కాయ మీడియం సైజు, ఈ సైజ్ వస్తుంది సార్. లావ్ సైజ్ కాయ, లావ్ సైజ్ కాయ వస్తుంది. మనం ఎంత జాగ్రత్త ఉన్నా ఇది తట్టుకుంటుంది. ఇప్పుడు ఎండకైనా వానకైనా మంచిగా వస్తుంది సార్ ఇది. ఓకే అండి, అందరికీ నమస్తే అండి. రైతు మాటల్లో విన్నారు కదా మీరు. రైతు సోదరులందరూ నెక్స్ట్ ఇయర్ కనీసం 1 ఎకరం ప్లాన్ చేసుకోండి. మన US 704 ఖచ్చితంగా మీకు దాని రిజల్ట్ అర్థమవుతుంది. అందరికీ ఓకే అండి, థ్యాంక్ యూ.